భార్య భర్తను చంపడమో లేకపోతే భర్త భార్యను చంపడమో అనేటువంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎంత భయంకరంగా పెరిగిపోయినాయో మనందరికీ తెలిసిందే. అండ్ నిన్ననే మనకు తెలుసు బోడుప్పల్లో ఏకంగా భర్త ఆల్రెడీ ఆమె పాపం గర్భవతిగా ఉంది. అట్లాంటిది అసలు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ భర్త ఏం చేశాడు, భార్యని ఎంత దారుణంగా హత్య చేసిన తర్వాత పూర్తిగా బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేయడమే కాకుండా మూసీ నదిలో పూర్తిగా ముక్కలు చేసినటువంటి ఆ బాడీని మూసీ నదిలో పడేస్తూ అది ఎక్కడ పైకి తేలుతుందో, మూసీ నదిలో పైకి తేలుతుందేమో అని దానికి ఒక బండరాయిని కట్టి ఆ సంచిని మూసీ నదిలో పడేసిందంటే ఎంత భయంకరంగా వీళ్ళ ఆలోచన విధానం మారిపోయిందో మనకు అర్థమవుతోంది. ఇది మరవనన్నా మరవలే, ఆ కేసు ఇంకా సాల్వ్ అన్నా కాలే, ఆ బాడీ ఇంకా దొరకనన్నా దొరకలే. అప్పుడే మహబూబ్ నగర్లో ఇంకో భర్త ఇట్లనే భార్యని చంపేశాడు. అది ఎట్లా అని అంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరికీ పడట్లేదట. సో భార్యాభర్తల మధ్య గొడవ ఉంది. భార్య పేరు వచ్చేసి శ్రావణి అండ్ ఈయన పేరు వచ్చేసి శ్రీశైలం. వీళ్ళు మహబూబ్ నగర్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరికీ కూడా పిల్లలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా వీళ్ళిద్దరికీ పడట్లేదు. అందుకని భార్య శ్రావణి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటోంది. ఈ క్రమంలోనే మరి ఏమనుకున్నాడో ఏంటో తెలీదు, ఏం కోపం వచ్చిందో ఏం ఆలోచించుకున్నాడో కూడా తెలీదు. ఏకంగా భార్య దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, లేదు లేదు మేము కలిసే ఉంటాం, మేము బాగానే ఉంటాం, మేము సోమశిల వెళ్తామని అక్కడ ఈ శ్రావణి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి తర్వాత భార్యని సోమశిల తీసుకువెళ్తాను అనేటువంటి మాట చెప్పి ఆమెని బైక్ మీద ఎక్కించుకొని సోమశిల వైపు వెళ్తూ ఉండగా అటవీ ప్రాంతం కనిపించింది. దీంతో ఆయన వెంట ఆల్రెడీ ఒక కత్తి తెచ్చుకున్నాడు. కత్తితోని ఆమెని పొడవడమే కాకుండా మళ్ళీ ఎక్కడ దొరికిపోతానో, మళ్ళీ ఆ పొడిచిన తర్వాత దాని ఆనవాళ్ళు కూడా దొరికితే మళ్ళీ నేనెక్కడ దొరికిపోతాను అనుకున్నాడు. దీంతో ఆయన వెంట తెచ్చుకున్నటువంటి ఈ పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ని కూడా ఆమె మీద పోసి తర్వాత పూర్తిగా నిప్పంటించి ఆమె ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్. ఈ కేసు ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. నిన్న బోడుప్పల్ కేసుకి సంబంధించే ఇంకా కూడా మాట్లాడుతున్నా, మా కేసుని ఇంకా కూడా ఛేదించలేదు. అప్పుడే మళ్ళా మహబూబ్ నగర్లో ఇంకో భర్త భార్యను చంపినటువంటి సిచ్యువేషన్. అది ఇద్దరు పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు. అండ్ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా ఉన్నాయి. సరే విడాకులు తీసుకోనో లేకపోతే ఇంకోటో చేయొచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అట్లాంటిది ఈ చంపాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మనుషులకి అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ శ్రీశైలం ఏం చేశాడు అంటే భార్యని కత్తితోని పొడిచిన తర్వాత మళ్ళీ ఏడ దొరికిపోతాను అనుకున్నాడు. దాని తర్వాత ఆమె పెట్రోల్ పోసి నిప్పంటించి పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా చేసిండు. కానీ అతను ఏంది వెళ్ళిండు, అత్తగారింటికి వెళ్ళిండు, భార్యని ఎక్కించుకొని ఆయన్నే వెళ్ళిండు. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు నడుస్తున్నాయి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భార్యను ఎక్కించుకొని పోయిన తర్వాత భర్త మీద అనుమానం రాకుండా ఇంకెవరి మీద వస్తుంది? పూర్తిగా ఇప్పుడు భర్త మీదనే అనుమానం రావడం, ఆ కేసు అంతా కూడా నా చుట్టే తిరుగుతుంది అని తెలుసుకోవడం, ఇక లాభం లేదు అనుకున్నాడు. మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే లొంగిపోయినటువంటి సిచ్యువేషన్. తీరా ప్రాథమికంగా ఆయనను అడిగినప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా భార్య మీద నాకు అనుమానం ఉంది, ఎవరెవరితోనో మాట్లాడుతుంది, నాకు తెలిసి ఎవరితోనో తిరుగుతుంది కూడా అన్నటువంటి మాట చెప్పాడట. దీంతో ఇక లాభం లేదు అనుకున్నారు కాబట్టి పోలీసులు ఫస్ట్ బుకాయించే ప్రయత్నం చేసిండు. నాకెందుకు, నేను నా భార్యతో కలిసి ఉందాం అనుకుంటున్నాను, అందుకనే మేము సోమశిలకు కూడా బయలుదేరి వెళ్ళినాము, అసలు మార్గ మధ్యంలో ఏం జరిగిందో నాకు తెలీదు అన్నటువంటి మాట ఏదేదో సమాధానాలు చెప్తున్నటువంటి టైంలో తమదైన శైలిలో మహబూబ్ నగర్ పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వడం. దీంతో శ్రీశైలం అసలైన నిజాన్ని ఒప్పుకొని నా భార్య మీద నాకు అనుమానం ఉంది, అందుకే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, అందుకే ఆ కోపంతోనే నా భార్యని చంపాలనుకున్నాను, చంపేశాను అన్నటువంటి మాట చెప్పాడు. అంటే ఫస్ట్ అయితే వీళ్ళ అమ్మా నాన్న మిస్సింగ్ కేసు నమోదు చేసారు. ఎవరు ఈ పిల్ల వాళ్ళ అమ్మా నాన్న మిస్సింగ్ కేసు నమోదు చేసిండ్రు. ఇట్లా వాళ్ళ భర్తనే తీసుకెళ్ళిండు, కానీ ఆ రోజు నుంచి కూడా తిరిగి రాలేదు. వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తే ఏమీ చెప్పట్లేదు.
నాకు తెలీదు అన్నటువంటి మాట చెప్తున్నాడు అన్నప్పుడు అప్పుడు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసినప్పుడు శ్రీశైలం మీదనే అనుమానం ఉంది, ఖచ్చితంగా శ్రీశైలమే చేసుంటాడు అని వాళ్ళ అమ్మా నాన్న ఫిర్యాదు చేయడంతో దీంతో ఆ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసినప్పుడు ఎట్లా ఎక్కడ చంపాడు, ఆమె బాడీ ఎక్కడుంది అని పోలీసులు తీసుకువెళ్ళి భర్త పూర్తిగా ఆమె మృతదేహాన్ని చూపించినటువంటి సిచ్యువేషన్. సో ఇట్లాంటి కేసెస్ కోకొల్లలుగా నమోదవుతున్నాయి ఈ మధ్య కాలంలో. 2025 సంవత్సరంలో అయితే ఎన్నో కేసెస్, అసలు ఈ కేసు అయిపోయిందో లేదో, అసలు సాల్వ్ అయిందో లేదో, ఇంకో కేసు ఇట్లాంటిదే వస్తున్నటువంటి సిచ్యువేషన్. కొంత ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ పిల్లలున్నారా లేకపోతే ఇంకోట ఏమి కూడా ఆలోచించట్లేదు. అటు భర్తలు ఆలోచించట్లేదు, ఇటు భార్యలు కూడా ఆలోచించట్లేదు అని వరుసగా వస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అనుకోండి, ఈ కేసెసే ప్రూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు శ్రీశైలం అయితే అదుపులోకి తీసుకున్నారు. అండ్ వాళ్ళ అమ్మ నాన్న ఒకటే కోరుతున్నారు, వాళ్ళ పిల్లల ఆలనా పాలన ఎట్లా, అసలు న్యాయం జరగాల్సిందే, గింత దారుణంగా మా బిడ్డను ఎందుకు చంపాలి, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి మేము తీసుకొచ్చుకొని మా దగ్గరనే ఉంచుకున్నాం, అట్లాంటిది ఇంత కసితోని లాస్ట్కి వస్తే మా బిడ్డను చంపేశాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అనాథలుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్, మాకైతే తగిన న్యాయం చేయాలి, తగిన న్యాయం జరగాలి అని ఇప్పుడు శ్రావణి వాళ్ళ అమ్మా నాన్న కోరుతున్నటువంటి సిచ్యువేషన్. బోడుప్పల్ కేస్ అగైన్ ఇప్పుడు మహబూబ్ నగర్లో జరిగినటువంటి కేసు ఆల్మోస్ట్ సిమిలర్ కేసెసే అనుకోవాలి. కర్కశంగా భార్యల్ని చంపినటువంటి భర్తల కేసులుగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.